जय गुरुदत्त श्री गुरुदत्त। गोमती जाह्नवी गंगा तुंगभद्रा सरस्वती एतत्सर्वं कृतं तेन दत्त इत्यक्षरद्वयम्। విన్నారా? దత్తాత్రేయ స్తవరాజము అనే ఒక స్తోత్రం. రేపది వింటారు. దత్త అంటే చాలు, దత్త అనే ఆ రెండు అక్షరాలు పలికితే చాలు. ఎటువంటి పాపాన్నైనా కూడా కాల్చేసే శక్తి, ఎంతటి పుణ్యాన్నైనా కూడా మనకిచ్చేటువంటి శక్తి దత్త అనే రెండు అక్షరాలకి. అందుకనే పూజ్య గురుదేవులు స్వామిజీ వారు మనకిచ్చిన మహామంత్రం ఏమిటది? జయ గురుదత్త శ్రీ గురుదత్త. ఇదే మహామంత్రం. మాకు ఉపదేశం కాలేదే అని అనుకోవాల్సిన పని లేదు. మనకే కాదు, పూర్వజులకే కాదు, రాబోయే వాళ్ళకు కూడా స్వామిజీ ముందే ఉపదేశం చేసేశారు. జయ గురుదత్త ఏ ఉపదేశం, జయ గురుదత్త అన్నీ ఉన్నాయి అందులో. జయలక్ష్మీ మాత ఉన్నారు, గురు పరంపర అంతా ఉంది, దత్తాత్రేయ స్వామి ఉన్నారు. ఓకే, జయ గురుదత్త అని అంటే చాలు. అదే మహామంత్రం. అది గురు అనే ఆ అక్షరాల్లో, ఆ పదాల్లో ఎంత శక్తి ఉంది గురుగీత మనకు చెప్తుంది. జయ అంటే జయం. భగవద్గీత, భాగవతం, మహాభారతం అన్నీ కూడా జయం. గురు గుకారస్త్వంధకార స్యాత్ రుకారస్తన్నిరోధక అంధకార వినాశిత్వాత్ గురురిత్యభిధీయతే. గు అంటే అంధకారం, రు అంటే ఆ చీకటిని పోగొట్టే ఒక తేజస్, జ్యోతి. గురు ఆ చీకటి, మనలో ఉండే చీకటిని పోగొట్టే జ్యోతి, వెలుగు గురు. దత్త, దత్త అంటే దయా, దానం, ఇవి రెండు చాలా ముఖ్యం. ఇక యోగపరంగా చూస్తే దమం. దమం అంటే మనస్సు, ఇంద్రియాలు, నిగ్రహం. కానీ ఈ మూడు మహామంత్రాలు మనకి దేవతలు చెప్పారు. ఈ మూడు పట్టుకున్న వాళ్ళు దేవతలయ్యారు, రెండే పట్టుకున్న వాళ్ళు మనుష్యులయ్యారు, ఏది పట్టుకున్న వాళ్ళు రాక్షసులయ్యారు. రెండు పట్టుకున్న మనుష్యులు మూడో దాన్ని కూడా పట్టుకుంటే దేవతలు అవుతారు అని. అందుకనే దత్త, దత్తుడిని పట్టుకోమని చెప్పారు స్వామిజీ. దేవుళ్ళు అవ్వాలి మనిషి అంటే దత్తుడిని పట్టుకోవాలి. దత్త ఇత్యక్షరద్వయం. దత్త అనే ఈ రెండు అక్షరాలు సామాన్యమైనవి కావివి, చాలా విశేషమైనవి. దత్త 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 అని పలికితే చాలు. దత్త నామంలోనే మొత్తం ఒక విత్తనంలో వృక్షం ఉన్నట్టుగా దత్త అనే నామంలో మొత్తం సృష్టి అంతా ఉంది. గుర్తుపెట్టుకోండి, మొత్తం సృష్టి అంతా ఉంది. దత్త అంటే చాలు. దేవతలందరూ ఉన్నారు, గురువులందరూ ఉన్నారు. దత్తనామం అటువంటిది. అందుకనే ఆ దత్తనామాన్ని పలుకుతూ మీరు ఈ చాతుర్మాస్యంలో గురూపదేశ మంత్రాన్ని, మీకు ఏదైనా మంత్రం ఉపదేశం అయి ఉంటే చక్కగా ఆ మంత్రాన్ని చెప్పుకోండి. ఆహార నియమాలు పాటించే ఒక క్రమం మీకుంటే దాన్ని పాటించండి. నియమాలు ఏమిటి అనేది ప్రొద్దున మీకు చెప్పాను. క్షీరవ్రతం, క్షారవ్రతం, శాకవ్రతం, ద్విదళ వ్రతం అని 4 వ్రతాలు. ఒక్కొక్క పక్షానికి ఒక్కొక్క వ్రతం. ఆ పక్షంలో అది ముట్టకుండా ఉంటే అది ఆహార నియమం. ఆ ప్రకారంగా ఆహార నియమం పాటిస్తూ వీలైతే ఏకభుక్తం. ఏకభుక్తం అంటే రోజులో ఒకేసారి తినటం. మళ్ళీ ఆకలి వేస్తే ఏం చేయాలి? పళ్ళు తినండి ఆకలి వేసినప్పుడు, లేదా పలహారం తీసుకోండి. ఏకభుక్తం వీలైతే ఏకభుక్తం చేయటం చాలా మంచిది. 3 సార్లు తింటేనే నీరసం వస్తోంది, ఇంకా ఏకభుక్తంతో బతికేది ఎట్లా అని అంటే కొంచెం తగ్గించి తినండి, అంతే, ఇంకేం లేదు. తినండి, తగ్గించి తినండి.
30 ముద్దలు తినే చోట 29 ముద్దలు తినండి, 29.5 ముద్దలు తినండి. పోనీ ఒక అర ముద్ద వేస్ట్ చేయొద్దు, ఎవరికైనా ఇవ్వండి, అన్నదానం చేయండి, లేదంటే పశు ప్రాణులకే పెట్టండి. చాతుర్మాస్యంలో దాన ధర్మాలు చాలా ముఖ్యం. ఈ సమయంలో దానం చేస్తే స్వామి చాలా ప్రసన్నుడవుతాడు అని. ఇప్పుడు ఈ క్షణంలో ఈ సమయంలో చేసేటువంటి దానానికి చాలా ప్రాశస్త్యం ఉంది, సామాన్యం కాదు. యోగ నిద్రలో ఉంటాడు కదా స్వామి, అందుకని ఆయన చూస్తూ ఉంటాడు. ఆ యోగ నిద్రలో చూస్తాడు ఎవరెంత పుణ్యకర్మలు చేస్తున్నారు, ఎవరెంత దాన ధర్మాలు చేస్తున్నారు. అందుకే ఈ సంవత్సరం హరిద్వార్లో చేద్దాం అనుకున్నాం చాతుర్మాస్యం. అప్పాజీ వారు కూడా సరే అన్నారు. మొన్న ఆంధ్ర యాత్రలో వచ్చినప్పుడు ఉన్నట్టుండి అంతా మారిపోయింది. పిఠాపురంలో చేయాలి ఈసారి, చేస్తారా అని అన్నారు. అప్పాజీ ఆదేశం అయితే పిఠాపురంలోనే. ఇప్పుడు అందరినీ అడిగారు, మన ట్రస్టీస్ మాతృమండలి అందరినీ అడిగారు, చేస్తారా మీరు? అందరూ గట్టిగా చప్పట్లు కొట్టారు. ఆ రోజు తర్వాత పనులు కూడా అలాగే చేశారు. ఇంకా ఉన్నాయి పనులు, చాలా జరగాల్సి ఉన్నాయి. ఎందుకు ఇటువంటి పెద్ద కార్యక్రమాలు? ఒక సత్రయాగంలాగా. చాతుర్మాస్యం అంటే ఒక సత్రయాగం. సత్రయాగం అంటే ఒక ఛత్రం అంతా వేసి ఒక సంవత్సరం అందరినీ చేర్చి కార్యక్రమం చేసేది. ఇలా కార్యక్రమాలు జరిగినప్పుడు ఆశ్రమం కూడా అభివృద్ధి అవుతుంది అని అవ్వాలి కదా. 2 నెలలు కార్యక్రమం జరిగితే భక్తులు రావటం వెళ్ళటము, ఇక్కడ జరగాల్సిన కార్యక్రమాలు, కట్టడాలు, కట్టడాల్లో ఏవైనా బాగోగులు ఉంటే అవి రిపేర్లు చేయాల్సి ఉంటే అది, ఇలా అన్ని పనులు అవుతాయి. అలాగే అన్నదానం, మెడికల్ క్యాంప్స్, ఇటువంటి సామాజిక కార్యక్రమాలు కూడా అవుతాయి. అనఘాష్టమి వ్రతం, పారాయణ, చండీ హోమం, దత్త హోమం, యజ్ఞం, ఇదంతా కూడా అవుతుంది. 8 కోట్ల సంఖ్య పూర్తి అయిన దత్తయాగంలో 9వ కోటి మన పిఠాపురంలో అవ్వబోతోంది. 9వ కోటి యాగం, నవకోటి దత్తయాగం. స్వామి ఇక్కడ మహాపూర్ణాహుతి చేసుకుంటున్నారు. ఎంత విశేషం! యాగంలో కూడా అందరూ పాలు పంచుకోండి, అందరికీ చెప్పండి. ఇక్కడ జరిగిన కార్యక్రమాల్లో ఇంకా వీళ్ళు చాలా మటుకు బిల్స్ అలాగే పెట్టుకున్నారు. అది కూడా మీరు గమనించాలి, అది కూడా దృష్టిలో పెట్టుకుని ఆ సేవలో కూడా మీరు భాగస్థులై అన్నదానంలో కూడా బాగా సేవ చేసుకుని. మహారాష్ట్ర వాళ్ళు చాలామంది వస్తారు, మీరు చూస్తారు కదా రేపు గురు పూర్ణిమ. వాళ్ళకందరికీ కూడా ఇక్కడ అన్నదానం జరగాలి. చుట్టుపక్కల పల్లె వాళ్ళకందరికీ కూడా చెప్పారు. ఈరోజు డాక్టర్ చంద్రశేఖర్ గారు ఆయన వచ్చారు. ఆయన పద్మశ్రీ అవార్డు గ్రహీత. ఆయన ఆశ్రమంలో జరిగే కార్యక్రమాలు విని చాలా ఆశ్చర్యపోయి చాలా ఆనందించారు. ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నారు, ఇన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి. మెడికల్ క్యాంప్స్ చాలా బాగా చేయాలి అని మన ఎస్డిహెచ్ఎస్ ద్వారా నారాయణరావు గారు ఆధ్వర్యంలో చాలా చక్కగా ప్లాన్ చేసుకున్నారు. అలాగే అన్నదానం కూడా బాగా జరగాలి అని. ఇవన్నీ నేను కల్పించుకుని చేసేవి కావు. ఎందుకంటే చాతుర్మాస్యంలో లోక కళ్యాణం కోసం అందరికీ ఆ దత్తాత్రేయ స్వామి యొక్క ఆశీస్సులు అందాలి. ఎటు చూసినా కూడా యుద్ధ వాతావరణం, ఏదో ఒక తెలియని అశాంతి అందరి మనస్సుల్లో, తెలియదు ఎందుకోని ఏదో అశాంతి. వాతావరణంలో చాలా మార్పులు, ప్రకృతి వికోపాలు, ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం లోకంలో. వస్తే విపరీతంగా వర్షాలు రావటం, లేదా అసలే వర్షాలు లేకపోవటం, ఇలా మనం విచిత్రాలన్నీ కూడా చూస్తూ ఉన్నాం లోకంలో. ఇవన్నీ కూడా ఆ దత్తాత్రేయ స్వామి సమతౌల్యం తీసుకొచ్చి, అన్నిట్లోనూ కూడా బ్యాలెన్స్ అనేది తీసుకొచ్చి అందరినీ సుఖశాంతులతో ఆనందంగా ఉండేలాగా అనుగ్రహించాలి అని చెప్పి సంకల్పం చేసి దత్తాత్రేయ స్వామి అవతరించిన క్షేత్రం శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయాయ నమః అని మనం గురు పరంపర చెప్తాం. శ్రీపాదవల్లభ స్వామి ప్రథమావతారంగా కలియుగంలో, ఎన్నో అవతారాలు
గురువులంతా కూడా దత్తాత్రేయ స్వామి. ఆయనకి 24 మంది గురువులు, అందరూ గురువులు ఆయనే. అటువంటి దత్తాత్రేయ స్వామి శ్రీపాద వల్లభ స్వామిగా అవతరించి వచ్చిన క్షేత్రం మన పీఠాపురం. పురుహూతిక అమ్మవారు, అష్టాదశ శక్తిపీఠాల్లో అమ్మవారు, కుకుటేశ్వర స్వామి, పాదగయా క్షేత్రం. ఇటువంటి ఈ క్షేత్రంలో పితృదేవతల్ని స్మరణ చేయటం కూడా చాలా మంచిది. ఎన్నెన్నో పితృదోషాలు ఉంటాయి, తెలియక, అంటే ఎప్పుడో ఏదో జన్మలో చేసిన దోషాలు కూడా ఉండొచ్చు. అటువంటి ఆ దోషాలు పరిహారం చేసుకోవటానికి అధికారులు, కర్తలు, అంటే ఎవరికి కర్తృత్వం ఉందో పితృకార్యంలో, అంటే ఎవరైతే తల్లిదండ్రుల్లో ఒకరు కానీ లేదా ఇద్దరు కానీ గతించిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇక్కడ ఈ క్షేత్రంలో, పాదగయా క్షేత్రం, ఎట్లాగైతే మనం బీహార్లో గయా అంటామో అలాగే ఇక్కడ పాదగయా క్షేత్రం. 3 స్థానాలు గయాసురుడు పడుకున్నప్పుడు 3 స్థానాలు నిర్మాణం చేశారు, తీర్మానమైంది. వాటిలో ఒక క్షేత్రం మన పిఠాపురం. ఈ పిఠాపురంలో పాదగయా క్షేత్రం, ఆ స్వామి యొక్క పాదాలు ఉంటాయి అని. ఆ పాదాలతోనే మనకి ఈరోజు ఒక విష్ణుమూర్తి పాదాలు శిల కూడా వచ్చింది పిఠాపురానికి చాతుర్మాస్యంలో. దాని స్థాపన కూడా మనకి పుష్కరిణి దగ్గర అవుతోంది. అక్కడ మీరు చక్కగా హిరణ్య శ్రాద్ధం, క్షేత్రాల్లో అన్నశ్రాద్ధం కాదు, అన్నశ్రాద్ధం కష్టం. అక్కడ వండించి భోక్తలకంతా భోజనం పెట్టడం ఇదంతా అన్ని చోట్ల కాదు. అందుకనే క్షేత్రాల్లో హిరణ్య శ్రాద్ధం చేయమని శాస్త్రం చెబుతుంది. అందులో పెద్ద కష్టం ఏమి ఉండదు, మీకు తర్పణాలు మాత్రమే ఉంటాయి. ఆ తిల తర్పణం చేస్తే సరిపోతుంది. ఆ మంత్రాలు, ఆ సూక్తాలు, ఆ స్తోత్రాలు మీకు అక్కడ చెప్తారు. రుచికృత స్తోత్రం ఇటువంటివి కొన్ని ఉన్నాయి. అవి మీరు అక్కడ పారాయణం చేసుకుంటే ఆ పితృదోషాలు మీకు అక్కడ నివారణ అవుతాయి. అటువంటి క్షేత్రం, పితృదేవతలకి సద్గతి ఇచ్చేటువంటి క్షేత్రం. పితృదేవతల ఆశీస్సులు కావాలి, పనులు కావాలి అంటే పితృదేవతల ఆశీస్సులు కావాలి. పితృదేవతలు రాకపోతే దేవతలు కూడా రారు. అటువంటి ఆ పితృదేవతల్ని తీసుకొచ్చే క్షేత్రం మన పిఠాపుర క్షేత్రం. మనము విష్ణుదత్తుడి కథలో చూసాం. విష్ణుదత్తుడికి భోక్తగా వచ్చాడు దత్తాత్రేయ స్వామి. అంత ముఖ్యం ఆయనకి, పితృకర్మ అంటే అంత ముఖ్యం ఆయన. ఆయనతో పాటుగా అగ్నిదేవుడు వచ్చాడు, ఆయనతో పాటుగా సూర్యభగవానుడు వచ్చాడు. వాళ్ళు ముగ్గురు భోక్తలుగా వచ్చి విష్ణుదత్తుడికి మోక్షం ఇచ్చారు. అది అంత ప్రాధాన్యత దత్తాత్రేయ స్వామి అవతారంలో, దత్తాత్రేయ స్వామి చరిత్రలో పితృదేవతలకు అంత ప్రాధాన్యత. అటువంటి క్షేత్రం కాబట్టి రేపటి నుంచి హిరణ్య శ్రాద్ధం కూడా మన పుష్కరిణిలో. ఎంత ఆనందించారో అప్పాజీ పుష్కరిణి చూసి. చాలా బ్రహ్మాండంగా ఉంది, నాకు ఇక్కడే ఉండిపోవాలనిపిస్తోంది అని కూడా అన్నారు పుష్కరిణి చూసి. అంత చక్కటి పుష్కరిణి మనకిక్కడ ఏర్పాటైంది. అక్కడ ఈ హిరణ్య శ్రాద్ధానికి కూడా ఏర్పాటు చేస్తారు అందరూ అవకాశం ఉన్నవాళ్ళు. రేపు గురు పూజ కాబట్టి రేపు ఉండదు, ఎల్లుండి నుంచి ప్రారంభం. ఇక్కడ పుష్కరిణి సన్నిధిలో అందరూ కూడా అధికారం ఉండేవాళ్ళు వెళ్ళి ఆ పితృదేవతల్ని స్మరణ చేసుకుని ఆ తర్పణాలు అవి ఇవ్వచ్చు. ఎల్లుండి నుంచి కార్యక్రమం. అలాగే ఇక్కడ పంచోత్సవ సేవ చేసుకోండి, చాలా మంచిది అని అప్పాజీ వారు ఆదేశం ఇచ్చారు. పంచోత్సవాలు అంటే మనకు తెలుసు, ఎన్నోసార్లు స్వామీజీ చెప్పారు. పల్లకీ ఉత్సవంతో ప్రారంభం. ఆ పల్లంకిలో స్వామిని కూర్చోబెట్టి ఊరేగింపు, స్వామిని అట్లా ఆ పల్లకిలో తీసుకురావటం. మండపోత్సవం, మంటపంలో స్వామిని కూర్చోబెట్టి ఆ తర్వాత రథోత్సవం, రథోత్సవం అయిన తర్వాత తెప్పోత్సవం, ఆ తెప్పోత్సవం అయిన తర్వాత స్వామికి డోలోత్సవం. ఇవి 5 పంచోత్సవాలు. స్వామికి చాలా ఇష్టం పంచోత్సవాలు చేస్తే. గురువుకి శిష్యులు, భక్తులు పంచోత్సవాలు చేసుకోవాలి. దత్తాత్రేయ స్వామి ఆది గురువులకే గురువు. అటువంటి దత్తస్వామికి మనం ఇక్కడ పంచోత్సవాలు చేసుకునేందుకు ఇదిగో చూస్తున్నారు కదా, మినియేచర్ లాగా అన్ని తయారయ్యాయి. అండ్ అందరూ ఇద్దరున్నా చేసుకోవాలి అలా ఆ ప్రకారంగా. ఎక్కువ మంది మళ్ళీ రథం అంటే అందరూ లాగటం ఇదంతా కష్టమవుతుంది. అందుకోసం చిన్న పల్లకి, బుజ్జి పల్లకి, మరీ బుజ్జి డోలోత్సవం, చాలా చక్కగా కనిపిస్తూ ఉండేటువంటి ఒక రథోత్సవం. రథోత్సవం ఎంత బాగా ఉంది. అలాగే మంటపం కూడా ఉంది, అక్కడ ఆ పక్కనే ఉంది మంటపం. ఇంకా
చాలా పెద్ద తెప్పోత్సవం. పెద్దది చేయించారు ఆయన పేరేంటి, నారాయణ రెడ్డి గారు. చాలా పెద్దదైంది. అందుకే చెప్పాను అక్కడ కూడా ఒక బుజ్జి తెప్పోత్సవం చేయించండి. వాళ్ళే ఇద్దరు దంపతులు చేసుకునేలాగా. ముందు అక్కడ 4 అడుగులే లోపలికి వెళ్ళొచ్చు. మరీ చిన్నపిల్లలు కష్టం, కానీ పెద్దవాళ్ళు అయితే వెళ్ళొచ్చు. వెళ్ళి తెప్పోత్సవం వాళ్ళే చేసుకోవచ్చు. అక్కడే ఒక 3 ప్రదక్షిణలు చేసి లోపలికి వెళ్ళాల్సిన పనుల. లోపలికి వెళ్ళే తెప్పోత్సవం అది పూర్ణిమ. రేపు రాత్రికి మనం పూర్ణిమ, గురు పూర్ణిమ కాబట్టి ఉత్సవం. అలాగే శ్రావణ పూర్ణిమ కూడా చేసుకుందాం. మళ్ళీ భాద్రపద పూర్ణిమకు బయలుదేరాలి కాబట్టి చతుర్దశి రోజు అంటే అనంత పద్మనాభ స్వామి వ్రతం రోజు 3 మనం తెప్పోత్సవాలు చేసుకుందాం. ఇక్కడ పుష్కరిణి చేద్దామా? 3 పుష్కరిణి సేవలు చేసుకుందాం. ఇది దత్తాత్రేయ స్వామికి జరిగేటువంటి పంచోత్సవం. ప్రతిరోజు పంచోత్సవం జరగాలి ఇక్కడ ఈ చాతుర్మాస్యంలో. ఇక మీద ఎవరైనా సేవ కట్టుకుంటే ఆ తర్వాత ఎవరైనా వస్తే వాళ్ళు ప్రతిరోజు చేసుకోవచ్చు. లేదంటే ప్రతి పూర్ణిమకి పంచోత్సవ సేవ అనేది ఇక్కడ జరుగుతుంది. విశేషాల్లో కూడా దత్త జయంతి అటువంటి సందర్భాల్లో పంచోత్సవ సేవ అనేది జరుగుతుంది. కానీ ఈ చాతుర్మాస్యంలో మాత్రం 60 రోజులు పంచోత్సవ సేవ జరగాల్సిందే. ఈ పంచోత్సవ సేవలో మీరంతా కూడా పాలు పంచుకోండి. కొంతమంది పేర్లు రాయించుకున్నారు, కొందరు రాయించుకోవాలి అని అనుకుంటున్నారు. బయట వాళ్ళకి, మీ బంధుమిత్రులకి అందరికీ కూడా చెప్పండి. మీతోనే సంకల్పం చేయించి మీరే చక్కగా ఆ పల్లకి అంతా జాగ్రత్తగా, ఎందుకని చిన్న విగ్రహాలే తెప్పించుకున్నాం, మరీ పెద్దది కాకుండా చిన్న విగ్రహం అయితే అందరికీ బాగా సులభంగా ఉంటుంది. ఆ ఉత్సవాలన్నీ కూడా మీరే చక్కగా చేసుకోండి. రథోత్సవం అయితే మరి ఇక్కడే తిప్పచ్చు, స్వామి చుట్టూ లోపల గర్భాలయం చుట్టూ తిప్పచ్చు. అలా చాలా చక్కగా ఉంది. ఇటువంటి రథం అంటే చాలా ఇష్టం అప్పాజీకి. అక్కడ మైసూర్లో కూడా ఒకటి చేయిస్తున్నారు ఎటువంటిది చూశారు మీరు, చిన్న రథం చూశారు. అక్కడ హైదరాబాద్లో నవరాత్రి అయినప్పుడు మంటపం చుట్టూ తిప్పారు చిన్న రథం. అట్లా చిన్నగా ఉండాలి అని చెప్తారు. ఈ రథం అంటే శరీరం రథం, శరీరం రథమేవతు అని మనకు వస్తుంది కదా. ఇంద్రియాణి హయానాహు, ఇంద్రియాలన్నీ కూడా గుర్రాలు, శరీరము రథం. అక్కడ బుద్ధింతు సారథిం విద్ధి, బుద్ధి సారథి శరీరం. ఈ రథము బాగా కదలాలి అంటే ఆ రథము లాగాలి మనము. అప్పుడే ఈ రథం బాగా కలిదేలేది, ఈ రథం ఆరోగ్యంగా ఉండేది. ఆ రథం కదులుతూ ఉండాలి. శరీరం రథం. అందుకని జగన్నాథ రథయాత్ర జరిగింది మన ఆషాఢ మాసంలో చాలా విశేషంగా. ఈ రథము బాగుండాలి అంటే ఆ రథం 4 చక్రాలు, దాన్ని ధర్మ అర్థ కామ మోక్షాలు 4 చక్రాలు. ఆ ప్రకారంగా ఆ రథోత్సవం, మండపోత్సవం. మండపం అంటే హృదయ మండపం. హృదయ మండపంలో ఆ దత్తాత్రేయ స్వామి వచ్చి కూర్చోవాలి అంటే ఆ మంటపోత్సవాన్ని మనం చేసుకోవాలి. అలాగే తెప్పోత్సవం, తెప్ప అంటే నీరు. శరీరం అంతా కూడా నీటిమయంగా ఉంది. ఆ నీళ్ళన్నీ నిండిన ఈ శరీరం, జలదేవతలు, వరుణదేవత, అలాగే అగ్నిశోమియాత్మకమైనటువంటి ప్రాణాపానాలు 2 కూడా మన శరీరంలో ఉన్నాయి. ఒకటి అగ్నిదేవత, ఒకటి సోమదేవత. సోమ అంటే వరుణ అని. అక్కడ చంద్రుడు మనకి ఆ శరీరానికి కావలసిన అమృతాన్నంతా కూడా ఇస్తాడు. ప్రాణాపానాలు 2 బాగుండాలి అని అంటే కనుక తెప్పోత్సవం అదే అక్కడ కదులుతూ ఉంటుంది. ఉయ్యాల ఉత్సవం అంటే మన ఊపిరి బాగుండాలి అంటే అన్నమాచార్యులు చాలా చక్కగా చెప్తారు. అది అలల చంచలమైన ఆత్మనందుండ నీ భావంబు తెలిపిని ఉయ్యాల అని ఒక కీర్తన. ఆయన నీ భావం అంతా కూడా ఇక్కడ తెలుస్తుంది. 14 అది అలరారు ఉచ్ఛ్వాస నిశ్వాసములందుండ ఆత్మతత్వుండ నీ భావంబు తెలిపిని ఉయ్యాల. ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసాల్లో ఉండే ఓ స్వామి నీ భావమే. యాతాయాతం మద్ధీ కార్యం నిష్కంపాత్వం సచిదానంద. మనం భజన విన్నాం కదా. యాతాయాతం ఇట్లా ఊపిరిలాగా అమ్మవారు అందులో వస్తున్నారు, అన్నించి వెళ్తున్నారు, వస్తున్నారు వెళ్తున్నారు, వస్తున్నారు వెళ్తున్నారు. యాతాయాతం ఇది అమ్మవారికి కాదు, మన ఊపిరికి. అమ్మవారు రావటము వెళ్ళటం అనేది లేదు. కానీ మన ఊపిరితో అమ్మవారిని పోల్చి చూసుకున్నప్పుడు అమ్మవారు సర్వశక్తి స్వరూపిణిగా మన లోపలికి వస్తున్నారు. విశ్వశక్తి స్వరూపిణిగా మన నుంచి వెళ్ళి విశ్వమంతా నిండి ఉన్నారు. ఆ తల్లి గర్భంలో మనం ఉన్నాం. ఊపిరి విడిచిపెట్టేటప్పుడు, ఊపిరి తీసుకునేటప్పుడు ఈ విధంగా మనం భావన చేయాలి. అందుకనే డోలోత్సవం,
అట్లా వెళ్తుంది, ఇట్లా వస్తుంది. అందుకనే నిద్ర రాలేదు అన్నప్పుడు ఆ ఊపిరి మీద మనం దృష్టి పెడితే నిద్ర వస్తుంది. అలా ఉయ్యాల ఉత్సవం అమ్మవారికి చాలా ముఖ్యమైన డోలోత్సవం, డోలా అని అంటాం, డోలిక. ఆ డోలికలో చిన్న అమ్మవార్లు, చిన్న దత్తాత్రేయ స్వామి, బాల దత్తాత్రేయ స్వామి, దత్తాత్రేయ హరే కృష్ణ ఉన్మత్తానందదాయక దిగంబర మునే బాల పిశాచ జ్ఞానసాగర అని ఈ దత్తాత్రేయ స్వామి యొక్క 10 నామాలు, 2 నామాలకి ఒక్కొక్క ఉత్సవం, అట్లా 10 నామాలకి పంచోత్సవ సేవ. ఈ పంచోత్సవ సేవ అనేది రేపటి నుంచే ప్రారంభమవుతుంది. రేపు ప్రొద్దున అందరూ కూడా పంచోత్సవ సేవ కూడా కనుక్కొని ఈ సేవలో కూడా పాలు పంచుకోండి. అలాగే తులాభారం ఏర్పాటు చేశారు ఇక్కడ. తులాభారం అంటే ఏమిటి అంటే మన ఎంత బరువు ఉందో ఆ బరువుతో మనం తూచి ఆ తూచిన పదార్థాన్ని అన్నదానానికి వాడటం, లేదా గోగ్రాసం పశుగ్రాసాన్ని అందులో ఉంచి ఆ గోవులకి మనం ఆ ఆహారాన్ని పెట్టడం. ఆ గోవుల పిండి కావచ్చు, గోవుల గ్రాసం, లేదా అది గడ్డి కావచ్చు, లేదా ఇతర ఏవైనా పదార్థాలు అవన్నీ పెట్టి దాన్ని గోవులకి ఆహారంగా వాడటం. గోవులు తింటే గనక మన పీడలన్నీ పోతాయి. అలాగే వేదం చదువుకునే వేద విద్యార్థులకు కానీ, వేద పండితులకు కానీ, లేదా మంచిగా అనుష్ఠానం చేసుకునే అనుష్ఠాన పరులకు కానీ మనం చేసిన తులాభారం చేసిన ఆ పదార్థంలో ఒక గింజ వెళ్ళినా కూడా మన ధన్యమవుతుంది అని అక్కడ శాస్త్రంలో చెప్తారు. పూర్తిగా మనం పెట్టక్కర్లే, ఒక గింజ వాళ్ళకి వెళ్ళినా కూడా చాలు. అలా ఆ తులాభారం కూడా చేసుకోండి. పిల్లలు 5 ఏళ్ల పిల్లలు లోపలైతే కనుక తల్లి తండ్రి ఎవరో ఒకళ్ళు కూర్చుని ఒళ్ళో కూర్చోబెట్టుకుని చేయించడం ఒక పద్ధతి. కర్ణాటకలో అయితే 5 ఏళ్ళు, ఇక్కడ ఆంధ్రాలో అయితే 3 ఏళ్ల వరకు పిల్లల్ని అట్లా కూర్చోబెట్టరు, ప్రమాదం, వాళ్ళు పడిపోతారేమో. అలాగే ఆ బరువు ఈ బరువు కూడా తూగాలి. వాళ్ళకి కర్మ లేదు కదా, చిన్న వయస్సులో కర్మ అనేది ఉండదు వాళ్ళకి. 12 ఏళ్ల వయస్సు వరకు ఏ కర్మ అంటదు అని యముడు చెప్పాడు అని ఒక శాస్త్రం. 3 ఏళ్ల వరకు వాళ్ళకి కర్మ లేదు కాబట్టి ఆ కర్మ పోవాలి అంటే తల్లిదండ్రి ఎవరో ఒకళ్ళు కూర్చుని వాళ్ళ ఒళ్ళో పిల్లల్ని కూర్చోబెట్టుకుని తులాభారం చేయటం, ఇది ఒక పద్ధతి. ఆ తులాభారం కూడా అందరూ చేసుకోండి. మనం అన్నదానం చేస్తున్నాం, అలాగే మన బరువుతో తూచి ఆ అన్నదానానికి గనక దాన్ని వినియోగిస్తే అది చాలా మంచిది. అందుకనే రకరకాల పదార్థాలు, అక్కడ బియ్యం ఉంటుంది, బెల్లం ఉంటుంది, నవధాన్యాలు ఉంటాయి, ఇది నెయ్యి, నూనె అన్ని చాలా పదార్థాలు ఉన్నాయి కదా. ఇవన్నీ కూడా పదార్థాలు పెట్టి మనం తులాభారం చేయొచ్చు, చాలా మంచిది. అలా మనం అన్నదానం, అలాగే మెడికల్ క్యాంప్స్, ఇక గురు పరంపర పూజ అయిన తర్వాత రేపు సాయంత్రం పూజ్య అప్పాజీ వారి పేరు మీద శ్రీ గణపతి సచ్చిదానంద ప్రశస్తి అనేది మనం ప్రబల సుబ్రహ్మణ్య శర్మ గారికి ఇచ్చుకుంటున్నాం. ఈ ప్రాంతంలో చాలా మంచి పండితులు, బాగా ధర్మ ప్రచారం అలాగే గురు ప్రచారం చేస్తూ ఉన్నారు. వారికి కూడా రేపు సన్మానం జరుగుతుంది. ఆ తర్వాత ఎల్లుండి నుంచి మనం ప్రతిరోజు ఏదైనా ఒక ప్రవచనం చేసుకోవటం, మంచి మాటలు వినటం, మంచి గ్రంథాలు చదువుకోవటం. ఏదైనా ఒక గ్రంథం తీసుకోండి, త్రిపుర రహస్యం తీసుకోండి, పారాయణ చేయండి. మనసులో అనుకున్నారు త్రిపుర రహస్యం చేయండి, దత్త దర్శనం చదవండి, జీవిత చరిత్ర చదవండి. ఇలా ఏదో ఒక గ్రంథం తీసుకుని పారాయణ చేయండి. ఆ పారాయణ చేస్తే ఈ సమయంలో చాలా మంచిది. ఎక్కడో ఒక చోట మీ మనసు ఆగిపోతుంది, ఇది ఒక మంత్రంలాగా మీకు అనిపిస్తుంది, ఆ మంత్రమే చెప్పుకోండి, ఆ శ్లోకమే మీకు మంత్రం. అక్కడ ఏదో ఒక స్తోత్రం వస్తుంది, ఆ స్తోత్రాన్నే మీరు చెప్పుకోండి. ఆ ప్రకారంగా చాతుర్మాస్యంలో సద్గ్రంథ పఠనం, ఎక్కువగా ఏమి మాట్లాడద్దు, ఎక్కువ మాటలు పెట్టుకోవద్దు, ఎక్కువగా మంత్ర జపం పెట్టుకోండి. మాటల కన్నా మంత్రం మంచిది. మంత్రం చేయండి, బాగా మంత్రం చేయండి, నిష్ఠగా మంత్రం చేయండి. సిద్ధి కావాలి, చాలామంది మంత్రసిద్ధి కావాలి అంటారు. ఎలా అవుతుంది? దేశకాల వస్తు ద్రవ్య శుద్ధి కావాలి, ఉంటే మంత్రసిద్ధి అవుతుంది, లేకపోతే శుద్ధి కాదు. కాలశుద్ధి అని, కాలంలో ఏం శుద్ధి అంటే ఇటువంటి కాలాలు, ఇటువంటి సమయాల్లో దేశశుద్ధి అంటే దేశమంతా భగవంతుడే సృష్టి చేశాడు, భూమి అంతా భగవంతుడే సృష్టి చేశాడు. ఇంకా దేశశుద్ధి ఎట్లా అవుతుంది? బాత్రూంలో కూర్చొని చేసే పని వంటింట్లో కూర్చొని చేయలేం, వంటింట్లో చేసే పని బెడ్రూమ్లో చేయలేరు కదా.
అలా దేశంలో మార్పులు ఉంటాయి అక్కడక్కడ. పిఠాపురం కన్నా మహా దివ్య క్షేత్రం ఎక్కడ ఉందండి నాకు తెలియదు. ఇటువంటి క్షేత్రంలో ఉంటూ ఉన్నారు కాబట్టి ఉన్నవాళ్ళు, ఈ క్షేత్రంలో ఉన్నవాళ్ళు లేదా వచ్చిపోయేవాళ్ళు కూడా ఇక్కడ బాగా చక్కగా మంత్రానుష్ఠానం చేయండి, మంత్రం చెప్పుకోండి. గురూపదిష్ట మంత్రం, గురువు నుంచి ఉపదేశంగా పొందిన మంత్రం ఈ చాతుర్మాస్యంలో ఎంత చేస్తే అంత మంచిది, ఎంత చేస్తే అంత మంచిది. ఎంత అని నేను చెప్పను, ఎంతో చేయాలి అని ఒక సంఖ్య ఉంది, అంత మీకు చెప్తే మళ్ళీ భయపడతారు మీరు. అది వద్దు, వీలైనంత ఎంతైతే అంత చేయండి, మ్యాక్సిమం చేయండి, మ్యాక్సిమం చేయండి, మంచిది. ఈ సమయంలో మీకు మంత్రసిద్ధి అవుతుంది. అలాగే మనశ్శుద్ధి కూడా కావాలి. మనశ్శుద్ధి అయ్యేందుకు ప్రాణాయామం చేయాలి, క్రియాయోగం అభ్యాసం చేయాలి. ఇక పుణ్యం కావాలి, పాపము శుద్ధి కావాలి, అంటే పాప ప్రక్షాళన, దానికి దాన ధర్మాలు, ఇటువంటి కార్యక్రమం మొత్తం అంతా కూడా త్రికరణ శుద్ధికి కావలసిన ఏర్పాటు మనకి చాతుర్మాస్యంలో చేశారు పెద్దలు. అందువల్ల త్రికరణ శుద్ధిగా మనం ఈ పనులు చేసినప్పుడు మనకు కూడా శుద్ధి సిద్ధి అనేది కలుగుతుంది. చాలా చక్కగా అనుష్ఠానం చేసుకోండి, మీకు అందరికీ శుభం. అలాగే ఎన్నెన్ని కార్యక్రమాలు ఉన్నాయో అవన్నీ కూడా తెలుసుకుని వాటన్నిటిలో కూడా మీరు సేవ చేసుకోండి. చాలామంది చూస్తూ ఉన్నారు, మీరందరూ రేపు గురు పూర్ణిమ తప్పించుకోవద్దు. విశేషంగా పిఠాపురంలో జరుగుతోంది గురుస్థానం. ఇటువంటి గురుస్థానంలో ఈసారి చాతుర్మాస్యం జరగాలి అని స్వామిజీ వారు సంకల్పం చేశారు. రాజమండ్రి ఇటు విశాఖపట్నం, వైజాగ్, ఇక్కడ విజయవాడ, ఇంకా మచిలీపట్నం చుట్టుపక్కల దత్తక్షేత్రాలన్నీ ఉన్నాయి కదా. మీరందరూ కూడా రేపు వచ్చి గురు పూర్ణిమ దర్శనం చేసుకోండి. అలాగే చాతుర్మాస్యంలో కూడా అన్నదానంలో సేవ చేసుకోండి. మెడికల్ క్యాంప్స్ జరుగుతున్నాయి, ఆ మెడికల్ క్యాంప్స్లో కూడా సేవ చేసుకోండి. మీకు అందరికీ గురుకృప పరిపూర్ణంగా ఉండాలి అని చెప్తూ పూజ్య అప్పాజీ వారు డల్లాస్లో ఉన్నారు. మనం ఇక్కడి నుంచే స్వామిజీ వారి పాదాలకి నమస్కారం చేసుకుందాం. శ్రీనాథ చరణద్వంద్వం యస్యాం దిశి విరాజతే అని చెప్పి గురుగీత చెప్తోంది మనకి. ఎటువైపు ఉన్నారో గురువు అటువైపు మనం నమస్కారం చేసుకోవాలి అని. అలాగే గురు స్మరణ చేసుకుంటూ ఈ చాతుర్మాస్యం అంతా కూడా నిర్విఘ్నంగా జరగాలి, ఈ ఫలం అందరికీ కూడా కలగాలి అని చెప్పి ప్రార్థన చేస్తూ జై గురుదత్త, శ్రీ గురుదత్త. జై బలో సద్గురునాథ్ మహారాజ్ కి. అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త. ధర్మస్య తదాత్మానం సృజామ్యహం